దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. టుడేస్ గాడ్స్ ప్రామిస్. సామెతల గ్రంథము 3వ అధ్యాయములో మొదటి 2 వాక్య భాగాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుపు సంవత్సరమును, శాంతిని నీకు కలగచేయను. గమనించండి, దేవుడు తను నమ్మిన ప్రజల పట్ల తనకున్న విశ్వాసతను ఎలా వ్యక్తపరుస్తున్నాడు. దీర్ఘాయువు, సుఖజీవముతో గడుపు సంవత్సరములు, శాంతిని మనకు అనుకరిస్తాడు. ఈ రోజున చాలామంది విశ్వాస జీవితంలో, భక్తుల జీవితంలో ఇవి లేవు. సుఖజీవముతో గడుపు సంవత్సరాలు లేవు. కారణం ఏమిటంటే నిరీక్షణ లేదు. కారణం ఏమిటంటే దేవుని వాగ్దానం పట్ల విశ్వాసత లేదు. ఆ మాటలు గమనించండి. అవిధేయత, అవిశ్వాసమే మన జీవితంలో దేవుని కార్యాలు పొందకుండా ఆపు చేయడానికి ఆటంకం. దేవుడు అబ్రహాం గారికి మరుసటి ఏడు నీకు సంతానం కలిగిస్తానన్నప్పుడు అబ్రహాము నమ్మేనే గాని ఆ తర్వాత మళ్ళీ శారా మాట విని హాగరుతో వెళ్ళిపోయాడు. అయినను దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చకుండా లేడు. అబ్రహాం గారికి హెచ్చరికను, వార్నింగ్ ఇచ్చి తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో దేవుడు తన విశ్వాసతను, నమ్మకత్వాన్ని వెల్లడిపరిచాడు. ఈ రోజును కూడా సుఖజీవితం గడుపు సంవత్సరము, అలాగనే దీర్ఘాయువును, శాంతిని మనకు అనుగ్రహించగలటకు మనల్ని మనమే దేవుని ఆజ్ఞకు మనం కమిట్ అయిపోవాలి. ఆ వాక్య భాగం చూడండి. నా కుమారుడు అంటే కేవలం పురుషులే కాదు, దేవుని దృష్టిలో మనమందరము పురుషులము, స్త్రీలము ఒకటే, నరులము. కనుక కుమారుడా అంటే ఇది కేవలం పురుషులకే అనుకోకండి, అందరికి, దేవునిలో విశ్వసించిన వారందరికీ సంబంధించింది. నా ఉపదేశమును మరవకము. మనం మర్చిపోయేదే ఉపదేశాన్ని. ఏం వాక్యం చెప్పిండో పాస్టర్ గారు ఏమాత్రం గుర్తుండదు. వింటున్నంతసేపే కొంతమందికి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. కొంతమంది ఆ వినడం కూడా ఎక్కడో ఉంటుంది, సిద్ధపాటు లేని మనసు కలిగిన వారంగా ఉంటాం. అందుకనే దేవుని వాక్యము మన జీవితంలో పని చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక మన ఆత్మీయ జీవితంలో దేవుని వాగ్దానము స్వతంత్రించుకున్న వారిని పోలి మనం నడుచుకోవాలి. మనలో పొరపాట్లు లేవు అనుకోవద్దు, మనలో తప్పులు లేవు అనుకోవద్దు, అన్నీ ఉన్నాయి. కానీ వాటన్నిటినీ ఆ క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వాటన్నిటిలో మనకి విమోచన అనుగ్రహిస్తాడు. అంతేగాని మనలోని బలహీనతను లేవు అన్నట్టుగా ఉంటే మనం ఏనాటికైనాను దేవుని కనికరమును, దేవుని దయనే కాదు, దేవుని వాగ్దానాన్ని దేనినైనాను మనం సొంతం చేసుకోలేము. ఈ విషయంలో మనల్ని మనమే పరీక్షించుకొని దీర్ఘాయువుతో పాటు, సుఖజీవంతో సంవత్సరములతో పాటు శాంతిని సమృద్ధిగా పొందుటకు మనల్ని మనము ఆ వాగ్దానానికి అప్పగించుకుందాం. అలాంటి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రం. ఇది నా వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.